అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. అంటే తేడా ఏమిటో మనకు చెప్పే ప్రయత్నం చేస్తారు. వర్మ గారు, స్కూల్లో మార్కులు బాగా వచ్చాయా మీకు? అంటే నాకు వేరే అవగేషన్ లేనప్పుడు చదివినప్పుడు బాగా వచ్చాయి. అంటే ఇప్పుడు ఒక క్లాస్లో 90% వస్తే ఒక ఇయర్, ఇంకో ఇయర్లో 40% వచ్చేది. ఎందుకంటే ఆ ఇయర్లో నా అటెన్షన్ వేరే దానికి వెళ్ళింది. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో 2 సార్లు ఫెయిల్ అయ్యాను. నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నాకు ఆన్సర్ తెలుసు అయినా కూడా రాసి ఉండదు. ఎందుకంటే మార్నింగ్ షో ఏదో మ్యాట్ని టైం అయిపోయింది. ఇంకోటి నాకు బోర్ కొడుతుంది. 40% పాస్ మార్కులు వచ్చినంత రాశాను అనిపిస్తే మిగతా ఆన్సర్లు తెలిసినా కూడా రాసి ఉండదు. ఎందుకంటే నాకు ఎలాగో దాంట్లో కంటిన్యూ అయ్యే ఉద్దేశం లేదు అది చేసేదానికి. కెపాసిటీ ఉండి మార్కులు రాకపోవడానికి లేకుండా రాకపోవడానికి ఉన్న తేడాలో ఎక్కడ ఉన్నాను. అంటే అది డిఫెన్సివ్గా, అది ఎక్స్ప్లెనేషన్ కాదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అది. సో ఇంజనీరింగ్ ఆ విధంగా పూర్తి చేశారు మీరు. యా. సో బాటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఒకటి చెప్పరా అంటే అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చెప్తారు? సేమ్. అది ఆబ్వియస్లీ నా పర్సనల్ ఆస్పెక్ట్, బికాజ్ నాకు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ బట్టి. బట్ యాజ్ అ కల్చర్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ హైయర్ ఎడ్యుకేషన్. అసలు లిటరసీ వీటన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. ఇప్పుడు 2 పాయింట్స్. ఒకటి నాకు అన్నిటికన్నా చాలా ఫన్నీ ఏమనిపించింది అంటే విద్యా వ్యవస్థ గురించి ఎంతసేపు మార్కులు తెచ్చుకోవాలి, నీకు డిస్టింక్షన్ రాకపోతే అక్కడ సీట్ రాదు, 90% రాకపోతే అక్కడ సీట్ రాదు అని కాన్స్టెంట్గా మార్క్స్ మీద ఎంఫసైజ్ చేయటం అనేది చాలా ఫూలిష్నెస్. ఎందుకంటే దాని వలన మీరు బట్టి కొట్టేయాలి, లేకపోతే ఆ ప్రెషర్ తోటి కాపీ కొట్టాలా, లేకపోతే ఏం చేయాలి, లెక్చరర్ని కాకపోతే ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ని ఎంకరేజ్ చేయడం. అది నా మొత్తం కెరియర్లో, అంటే నా విద్యార్థిగా నా కెరియర్ చెప్పేది, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎడ్యుకేషన్ అనేది మార్కులు అనేది సైడ్ ఎఫెక్ట్. నిజంగా నీకు ఎడ్యుకేట్ అవ్వటం అనేది మెయిన్ ఎఫెక్ట్ అనేది మా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరు చెప్పింది గుర్తులేదు నాకు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మిస్సింగ్ ద కంప్లీట్ పాయింట్ ఎడ్యుకేషన్ మీద. సో ఇంటెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ అనేది మీకు నాలెడ్జ్ రావాలి. ఓకే, నాలెడ్జ్ ఏమి జరిగింది. కానీ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టైంలో మీరు ఇందాక హైయర్ ఎడ్యుకేషను వరకు కన్సిడరేషన్ కానీ ఆబ్జెక్టివ్ ఎంత ఎడ్యుకేట్ అయితే అంత బెటర్ అనే ఎంఫసిస్ పెరిగినప్పుడు ఒకటి ఆ ఇంటెన్షన్ అనేది కరెక్ట్, కానీ దాని మెథడాలజీ అనేది ఐ హ్యావ్ మై డౌట్స్ అది కరెక్టా కాదని. ఎందుకంటే కాలేజ్కి స్కూల్కి వెళ్ళి చదువుకోవడం అనేది ఐ ఫీల్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ కాలేజ్ స్కూల్స్ అన్ని మూసేస్తారన్న ఒపీనియన్. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు పర్సనల్గా జరిగింది ఇది. దానికి వచ్చే ముందు ఇంకోటి చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి, ఆయనకి చాలా విద్యా వ్యవస్థలు ఉన్నాయి. నేను ఆయనతో చెప్పాను, సార్ మీ కాలేజీలో అన్నీ మూసేస్తారు కొన్ని ఇయర్స్లో, అది నా ప్రెడిక్షన్ అని చెప్పాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక లైబ్రరీ ఏదో చూపించాను, లైబ్రరీ బిల్డింగ్ కడుతున్నారు, ఇది ఒక సంవత్సరంలో అయిపోతుంది అంటే. నేను అసలు ఈ రోజుల్లో లైబ్రరీ ఏంటి? అసలు ఇంటర్నెట్ ఉన్న రోజుల్లో లైబ్రరీ అనే దానికి మీనింగే లేదు. నా సెల్ ఫోన్లో నాకు మొత్తం ప్రపంచంలోని ఇన్ఫర్మేషన్ అంతా నా సెల్ ఫోన్లో వస్తుంది. లైబ్రరీ కాన్సెప్ట్ ఏంటి అసలు? సో సేమ్ థింగ్ గోస్ టు ఇప్పుడు 2, 2, 4, 2, 3, 6 అని ఎక్కాలు చదువుకునే రోజుల్లో క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు కనీసం అవసరమే లేదు అది. సో ఎప్పుడెప్పుడు మీకు టెక్నాలజీ అప్డేట్ అవుతుందో మీరు అంతకుముందు అప్పటి నుంచి ఏబీసీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఒకటి అది చెప్తున్నాం, బ్రెయిన్ అనేది అనాలిసిస్. నాలెడ్జ్కి, ఇంటెలిజెన్స్కి, జీనియస్కి ఉన్న విభేదం ఏంటంటే, ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, ఈ గ్లాస్లో మీరు ఒక ఐస్ కోల్డ్ వాటర్ పోసారు, ఆ పైన డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. అది ఎందుకు ఫామ్ అవుతాయి అని అడిగితే అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుంది, లోయర్ టెంపరేచర్స్లో కండెన్స్ అవుతుంది అని చెప్తారు. కానీ ఆ అనాలిసిస్ చేయటానికి అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుంది అన్న నాలెడ్జ్ మీకు ఉండాలి. దీన్ని అప్లై చేసి ఒక జీనియస్ ఒక ఎయిర్ కండిషనరు, రెఫ్రిజిరేటరు కనిపెడతాడు. దీస్ ఆర్ ద 3 ఫండమెంటల్ ఎలిమెంట్స్. ఇంకా చాలా సింప్లిఫై చేయాలంటే 2 × 3 6 అని చెప్పగలగాలంటే 2 వాల్యూ తెలియాలి, 3 వాల్యూ తెలియాలి, 6 వాల్యూ కూడా తెలియాలి. దాని అప్లికేషన్లో వేరియస్ మ్యాథమెటికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నాలెడ్జ్ అనేది ఏంటి? మన స్కూల్కి కాలేజ్కి వెళ్ళి మ్యాక్సిమం నాలెడ్జ్ నేర్పుతాడు. అనాలిసిస్ అనేది మీ పర్సనల్ ఐక్యూ లెవెల్, మీ పర్సనల్ కోషంట్ ఆఫ్ మీ ఎక్స్పోజర్, ఇలాంటి రకరకాల మీద ఆధారపడి అనాలిసిస్ ఎవరు నేర్పలేడు, ఎందుకంటే ఇట్స్ ఇన్హెరెంట్ ఏ పర్సన్. అవును. అప్పుడు మొహమ్మద్ గజ్నీ ఎన్నిసార్లు దండెత్తాడు అనేది హిస్టరీలో ఒక పాయింట్ మేము బట్టి వాళ్ళం. ఇప్పుడు హిస్టరీ అనేది అవుట్డేటెడ్, ఎందుకంటే నా మొబైల్ ఫోన్లో ఎవరికి ఏమైనా తెలుసు. సో ఇప్పుడు సోషల్ స్టడీస్, హిస్టరీ ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్. ఓకే, ఇప్పుడు
ప్యూర్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అని ఇది ఒక ప్రాక్టీసు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్డేటెడ్, కానీ ఇంటర్నెట్ని సరిగ్గా తెలుసుకుంటే 90% ఆఫ్ వాట్ వీఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఐ థింక్ ఈజ్ ఎ ప్యూర్ వేస్ట్ ఆఫ్ టైం. వేస్ట్ ఆఫ్ టైం అంటారు. మీకు ఇంకొక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నాకు కొన్ని మంత్స్ బ్యాక్ మోకాల దగ్గర ఒక 5 seconds ఒక విపరీతమైన పెయిన్ వచ్చి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 5 seconds 6 seconds అంతే. మళ్ళీ 2-3 hours అయ్యాక మళ్ళీ వచ్చింది. ఈ 2-3 సార్లు ఇలా వచ్చిన తర్వాత నేను ఎవరికో చెప్తే ఒక ఫిజియోథెరపిస్ట్ వచ్చి దాన్ని ఇటు అటు కదిపి దాన్ని ఏదో చేశాడు. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెరిగిపోయింది ఫ్రీక్వెన్సీ. 2-3 గంటలు ఒకసారి వచ్చేది, ఇప్పుడు అరగంటకి 15 నిమిషాలకి రావటం మొదలుపెట్టింది. అప్పుడు నేను మా అంకుల్ ఒక ఆయనకు ఫోన్ చేసి, కార్డియాలజిస్ట్ ఆయన ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఇలా పరిస్థితి అంటే, లేదు నువ్వు రా, నేను ఆర్థోపెడిషన్ వరకు చూపిస్తాను అని చెప్పారు. సరే నేను ఈ లోపల ఇంటర్నెట్కి వెళ్ళి నాకు నేను ఫీల్ అవుతుంది నేను టైప్ చేస్తే ఒకటి పాపప్ అయింది. ఎగ్జాక్ట్గా నేను ఫీల్ అవుతుంది డిస్క్రైబ్ చేశారు అక్కడ. దానికి డాక్టర్ థామస్ మెక్కేన్ అని న్యూయార్క్లో ఒక డాక్టర్ దాని కాజ్ ఏంటి ఇది అది అని దాని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని. నేను ఇది చూసి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న టాప్ ఆర్థోపెడిషన్ హాస్పిటల్లో చూసి ఇది నన్ను ఎగ్జామిన్ చేసి నీ అటు తిప్పి అసలు ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదండి ఇలాంటి కేసు అన్నాడు. సో నేను బయటకు వచ్చిన తర్వాత ఏదో నేను టెస్ట్ చేద్దామని అన్నారు. బయటకు వచ్చిన తర్వాత మా అంకుల్ తోటి నేను ఇంటర్నెట్లో చదివాను దీని గురించి, ఇది ఇచ్చాడు, ఇదే ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ చూపిద్దాం ఆయనకంటే, లేదురా నువ్వు ఫీల్ అవుతాడేమో అన్నారు అనేసి సరే నేను చెప్పలేదు. ఆయన ఏదో ఇచ్చారు మందు. తర్వాత మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ వచ్చి తను ఏదో చేస్తా నా హిప్ దగ్గర ఏదో ఒకటి నొక్కితే మళ్ళీ నీలో పెయిన్ వచ్చింది మళ్ళీ. అంటే హిప్ దగ్గర ఉన్న స్పాట్కి దానికి ఏదో కనెక్షన్ ఉంది అని ఏదో సయాటిక్ నర్వ్ ఏదో చెప్పిండు. సో తర్వాత నేను ఇదే ఇంకో ఆర్థోపెడిషన్ ఎవరో పిలిపించారు. తను మళ్ళీ పడుకుంటే సార్ నీకులో ఏం ప్రాబ్లం లేదు, నేను పరిగెడుతున్నాను, లొకేషన్లో షూట్ చేస్తున్నాను, ట్రెడ్మిల్ చేస్తున్నాను, సో అలాంటప్పుడు ఏమి రావట్లేదు, ర్యాండమ్గా వస్తుంది, ఐ డోంట్ థింక్ ఇట్స్ కనెక్టెడ్ టు ది అని ఇక్కడ సియాటిక్ నర్వ్ అని ఎవడో చెప్పాడంటే ఆడి మొహం అన్నాడు. ఆడి మొహం ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ చేసి చూపించాడు నాకు. కానీ ఆర్థోపెడిషన్కి ఫిజియోథెరపిస్ట్కి పడదంట, అదేనా నేను. దీని తర్వాత సియాటిక్ నర్వ్ అని చెప్పానని ఎవడో న్యూరాలజిస్ట్ని తీసుకొచ్చారు. ఆ న్యూరాలజిస్ట్ ఇది చూసి టెస్ట్ చేయాలి, రేపు వెళ్ళినండి, రేపు వెళ్ళిన ఊళ్ళో లేనండి, మళ్ళీ వస్తాను, అంతవరకు ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాను. సో తర్వాత సడన్గా పోయింది పెయిన్, మళ్ళీ రాలేదు. నేను 2-3 days అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ న్యూరాలజిస్ట్ ఫోన్ చేసి ఇలాగా పెయిన్ పోయిందండి, ఇప్పుడు నాకు భయం వేస్తుంది, వచ్చింది ఎందుకు వెళ్ళిపోయిందని. ఎందుకు వెళ్ళిపోయిందంటే నా ట్యాబ్లెట్ అన్నారు ఆయన, కానీ ట్యాబ్లెట్ వేసుకోలేదు. యూనో, సో ఇప్పుడు నా మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను యావరేజ్ ఇంజనీర్, ఐ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్. ఒక 2 టాప్ ఆర్థోపెడిషియన్స్, ఒక ఫిజియోథెరపిస్టు, ఒక న్యూరాలజిస్ట్ కన్నా నాకు ఎక్కువ తెలిసింది దాని గురించి. ఎందుకు? ఇంటర్నెట్ వల్ల. సో ఇంటర్నెట్ చదివి డాక్టర్ అయిపోవచ్చు నేను అంటలా. కాకపోతే ప్రతి పేషెంట్కి తనకు వచ్చిన ఒక పర్టిక్యులర్ సిమ్టమ్ ఆఫ్ ఇల్నెస్ ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు థామస్ మెక్కేన్ అనేది న్యూయార్క్ స్టోన్ గెటరింగ్ హాస్పిటల్లో ఉన్న అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను చదివితే ఒక లేమ్యాన్గా నాకు తన మీద, ఇక్కడ ఆర్థోపెడిషన్ కన్నా తన మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే తను క్లియర్గా చెప్పాడు, ఇది ఈ కాజు ఇది అది అని. అది నేను ఫాలో అయితే అయిపోయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సేమ్ థింగ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. మీకు ఒక ప్రాబ్లము, ఒక సొల్యూషను ఏదైనా చేయాలనుకుంటే ఎంత మటీరియల్ ర్యాండమ్గా వస్తుంది మీకు స్టడీస్లోంచి. అప్పుడు ఒక్క చోటకి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఏదో డిగ్రీ తెచ్చేసుకుని ఒక 5 ఏళ్ళ తర్వాత నువ్వు సివిల్ ఇంజనీర్ అని ఒక డిగ్రీ ఇచ్చేసి, లేకపోతే నువ్వు ఫలానా ఇలానా ఇచ్చేయటం, ఐ ఫీల్ దట్ విల్ ప్రోగ్రెసివ్లీ కీప్ రిడ్యూసింగ్. రేపే ఎల్లుండి వెళ్ళిపోతుందని నేను అంటలేదు. బట్ ద హోల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నా ఉద్దేశంలో ఇంటర్నెట్ ఎలా వాడాలని చెప్పాలంతే. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.